కన్సాలిడేటెడ్ అండ్ స్టాండర్డ్ లోన్ నంబర్స్. ఈ నంబర్స్ మనకి ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే మనకి కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనాలిసిస్ చేసేటప్పుడు మనకి ఈ నంబర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఫస్ట్ వచ్చేసి కన్సాలిడేటెడ్ నంబర్స్ అనమాట, కన్సాలిడేటెడ్ ఫిగర్స్. ఓకేనా, కన్సాలిడేటెడ్ ఫిగర్స్ అంటే మనకి ఒక పేరెంట్ కంపెనీ ఉంటుంది, దాని పేరెంట్ కంపెనీ కింద సబ్సిడీస్ కంపెనీ యొక్క మనకి బిజినెస్ కూడా యాడ్ అవుతుంది అనమాట. అంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మా ఫ్రెండ్ మనోజ్ అని ఒక మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 50,000 అనమాట. సో వాళ్ళ వైఫ్ అండ్ సన్ కూడా మనకి వర్క్ చేస్తారనమాట. వాళ్ళ ఇన్కమ్ కూడా అరౌండ్ 15,000 ఉంటుంది. ఇప్పుడు టోటల్ ఇన్కమ్ వచ్చేసి 1,50,000 పర్ మంత్ అనమాట. ఇప్పుడు మనోజ్ అనేది ఒక మెయిన్ పర్సన్ అనేది పేరెంట్ కంపెనీ అనమాట. ఓకే, కన్సాలిడేటెడ్ ఫిగర్స్ లో పేరెంట్ కంపెనీ లెక్క రిప్రజెంట్ చేస్తాము. ఈ మనోజ్ ఇన్కమ్ ప్లస్ వాళ్ళ ఒక సబ్సిడీస్ కంపెనీ అంటే వాళ్ళ వైఫ్ కానీ సన్ కానీ మనం సబ్సిడీస్ కంపెనీ లెక్క కన్సిడర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఇది మనకి టోటల్ ఇన్కమ్ ఎంత అయింది, మనకి 1,50,000 అయింది అనమాట. సో ఇది కన్సాలిడేటెడ్ ఫిగర్స్ అంటే మనకి పేరెంట్ కంపెనీ యొక్క బిజినెస్ ప్లస్ దాని కింద సబ్సిడీస్ కంపెనీ ఒక బిజినెస్ కూడా మనం కలిపి చూస్తాం అనమాట ప్రాఫిట్ అండ్ లాస్ అనాలిసిస్ చేసేటప్పుడు. స్టాండర్డ్ లోన్ ఫిగర్స్ ఏంటంటే మనకి ఓన్లీ మెయిన్ ఇన్కమ్ అనమాట, ఓన్లీ మెయిన్ కంపెనీ మీద ఫోకస్ ఉంటుంది. రెవెన్యూస్ కానీ ప్రాఫిట్స్ కానీ డెప్స్ మీద ఓన్లీ దాని మీదనే ఉంటుంది అనమాట ఈ కన్సాలిడేటెడ్ నంబర్స్ అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, కుదిరితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.